Hi everyone, CBSE Ganitha Prakash Class 6 Pattern in Mathematics chapter lo. Now we are going to learn about pattern in shapes in part 4. So in this pattern in shapes or shape sequences, what we are going to learn, what is pattern in shapes, how it forms. First of all, what is a pattern in shape? Before that, what are the shapes we have to learn? We know that shapes means one-dimensional shape, two-dimensional shape example and three-dimensional shape examples. Till now, how to draw these diagrams we have learned in 5th standard, right? Now, we are going to learn these shapes, one-dimensional, two-dimensional, three-dimensional shapes. ఇవి ఎలా డ్రా చేయాలి, ఎలా ఫామ్ అవుతాయి, తర్వాత ఎలా వీటి ప్రాపర్టీస్ ఏంటి అని ఇది మొత్తం ఒక సబ్జెక్ట్గా నేర్చుకుంటే దాన్ని మనం జామెట్రీ సబ్జెక్ట్ అంటాం. సో జామెట్రీలో మనకి 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ వీటి ప్రాపర్టీస్ గురించి, డ్రాయింగ్ గురించి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ షేప్స్లో ప్యాటర్న్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలము అంటే దీన్ని షేప్ సీక్వెన్స్ అని కూడా అంటారు. ప్యాటర్న్ ఇన్ షేప్స్ ఆర్ షేప్ సీక్వెన్స్ అని కూడా అంటారు. సో ఎలా ఫామ్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ డాట్స్ని కానీ లేదంటే నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ని కానీ నెంబర్ ఆఫ్ షేప్స్ని కానీ యూస్ చేసుకొని మనం ఒక సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో అది ఎలాగా అనేది ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో 1 by 1 మనం చూద్దాం. సో లెట్ us see here టేబుల్ 3లో మనకి రెగ్యులర్ పాలిగన్, కంప్లీట్ గ్రాఫ్, స్టాక్డ్ స్క్వేర్, స్టాక్డ్ ట్రయాంగిల్, స్కెచ్ స్నోఫ్లేక్ ఇలాగా 5 డిఫరెంట్ షేప్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీటి నుంచి మనం సీక్వెన్స్ని ప్యాటర్న్ ఇన్ షేప్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాము. Let us see the first question. Can you recognize the pattern in each of the sequence in table 3? ఇందులో మనకి ప్యాటర్న్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఒక నుంచి ఇంకొక దానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నంబర్స్ అయితే అది +1 +2 +3 అలా చూసాము. ఇక్కడ ఒక సీక్వెన్స్ నుంచి ప్యాటర్న్ సీక్వెన్స్ ఎలా ఫామ్ అయిందో మనం చెప్పాలన్నమాట. సో దానికి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ అంటే ఏంటి అంటే ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, సైడ్ లెంత్ అనేది ఈక్వల్గా ఉంటుంది, అలాగే ఈక్వల్గా యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెగ్యులర్ పాలిగన్లో లుక్ ఎట్ దిస్ వన్. ఇది ఈ షేప్ ఎన్ని సైడ్స్తో ఫామ్ అయింది? 3 సైడ్స్తో ఫామ్ అయింది. ఈ షేప్ హౌ మెనీ సైడ్స్ ఇట్ ఈస్? క్వాడ్రా అంటే 4 సైడ్స్ అనమాట. పెంటా అంటే ఇది 5 సైడ్స్తో ఫామ్ అయింది. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్తో ఫామ్ అయింది. హెప్టా మీన్స్ 7 సైడ్స్. ఆక్టా మీన్స్ 8 సైడ్స్. నోనా మీన్స్ 9. డెకా మీన్స్ 10 సైడ్స్. సో ఇక్కడ షేప్స్ ఎలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది? ఈచ్ వన్ +1 సైడ్, వన్ లైన్ సెగ్మెంట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఇదే షేప్ సీక్వెన్స్. ఒక సైడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ నెక్స్ట్ సైడ్ వచ్చింది. దీన్నే షేప్ సీక్వెన్స్ అని అంటాం అనమాట. సో ఈ రెగ్యులర్ పాలిగన్లో మనకి వచ్చేది ఏంటి అంటే 3, 4, 5, 6, 7, 8, 9 and so on. These are counting numbers starts from 3. And also what we can say, each side is increasing for the next shape అని చెప్పొచ్చు. నెక్స్ట్ విల్ సీ ద కంప్లీట్ గ్రాఫ్స్. కంప్లీట్ గ్రాఫ్స్లో ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డాట్స్ ఎన్ని ఉన్నాయి? 2 డాట్స్కి ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. అలాగే 3 డాట్స్కి వీ హ్యాడ్ 3 లైన్ సెగ్మెంట్స్, 4 డాట్స్కి 6 లైన్ సెగ్మెంట్స్. సో అలాగా నెంబర్ ఆఫ్ డాట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లైన్ సెగ్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో ఇక్కడ ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? 1, ఇక్కడ 3, ఇక్కడ 6. నౌ హియర్ ఇట్ ఈస్ 10, నెక్స్ట్ వన్ 15. సో కెన్ యూ రిమెంబర్ వాట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఇట్ ఈస్? ఎస్, ఇట్ ఈస్ అ సీక్వెన్స్. కంప్లీట్ గ్రాఫ్ సీక్వెన్స్ ఈస్ ట్రయాంగులర్ నెంబర్స్ అయిందనమాట. ఇంకొకటి ఇక్కడ ఏమి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది? ఒక్కొక్క పాయింట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇక్కడేమో లైన్ సెగ్మెంట్ వన్ లైన్ సెగ్మెంట్ ఇంక్రీజెస్, ఇలా పెడితే ఇంక్రీజ్ అని అర్థం అనమాట. ఇక్కడ 1 పాయింట్ ఈస్ ఇంక్రీజింగ్. ఆ పాయింట్ వల్ల మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది.
ఓకే, ఇది కంప్లీట్ గ్రాఫ్స్. నెక్స్ట్ స్టాక్డ్ స్క్వేర్స్ అంటే అరేంజ్డ్ అని అర్థం. స్టాక్డ్ అంటే అరేంజ్డ్. ఇక్కడ చూడండి మనకి స్క్వేర్స్ని ఎలా అరేంజ్ చేశాడు. ఫస్ట్ వన్ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి 1 2 3 4. వీటిని ఎలా అరేంజ్ చేశారు, ఒకదానిపైన ఇంకొకటి, ఒకదాని తర్వాత ఒకటి, దానిపైన 2. సో ఇలాగా స్క్వేర్స్ని అరేంజ్ చేశాడు అనమాట. సో ఎలా అరేంజ్ చేశాడంటే 2 రోస్లోను 2 కాలమ్స్లోను అరేంజ్ చేశాడు. ఇలా అరేంజ్ చేస్తే మొత్తం మనకి ఎన్ని అయినాయి, 4 అయినాయి. కెన్ ఐ సే 2 rows and 2 columns ఇట్ బికమ్స్ 4 squares అని చెప్పచ్చా? ఎస్. నవ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ప్యాటర్న్ని ఫామ్ చేస్తున్నాం. చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రో. దిస్ ఇస్ ద సెకండ్ రో, this is second row, third row, first column, second column, third column. సో ఇలా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసినప్పుడు మొత్తం 3 రోస్లో 3 కాలమ్స్లో అరేంజ్ చేసినప్పుడు 9 స్క్వేర్స్ వచ్చాయి. అలాగే 1 2 3 4 1 2 3 4 4 రోస్తో 4 కాలమ్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి టోటల్గా 16 స్క్వేర్స్ వచ్చాయి. ఇన్ ద సేమ్ వే ఇట్ బికమ్స్ 5 5s are 25. సో వాట్ ఆర్ దీస్ నంబర్స్? 1 4 9 16. దీస్ ఆర్ కాల్డ్ as square numbers. So stacked squares what we got, square numbers sequence we got. Next stacked triangles. Stacked అంటే ఏంటి, arranged. ట్రయాంగిల్స్ని ఎలా అరేంజ్ చేశారు, ఫస్ట్ ఒక రోలో అరేంజ్ చేశారు. పైకి వెళ్ళే కొద్దీ ఆ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. అండ్ సీయింగ్ వీ కెన్ అండర్స్టాండ్. నవ్ హియర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? 1. హియర్ ఫస్ట్ రో 3 triangles 1 2 3 3 triangles అరేంజ్ చేశారు. నెక్స్ట్ రో 1 triangle. సో 1 + 3 ఎంత వచ్చింది, 4 అయింది. నెక్స్ట్ ఇక్కడ 5 triangles 3 triangles 1 triangle. సో 1 + 3 + 5 is equal to 9. Next here 7 5 3 1. Then totally it is 16 triangles. This is 25 triangles. Look at this 1 4 9 16 25. What are these? These are square numbers. And ఒక చిన్న చిన్న ట్రయాంగిల్స్ని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, స్క్వేర్ నెంబర్ సీక్వెన్స్ వచ్చిందనమాట. సో స్టాక్డ్ ట్రయాంగిల్స్ 1 4 9 16 అండ్ సో ఆన్, దోస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. నెక్స్ట్ కోచ్ స్నోఫ్లేక్. ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఆ ట్రయాంగిల్ ఇలా స్టార్స్ లాగా తయారైంది. మళ్ళీ ఇది ఒక్కొక్క దానికి ఒక స్టార్ లెక్క మారుతూ ఉంటుంది అనమాట. అసలు ఇది ఎలా ఫామ్ అయింది అంటే జస్ట్ ఒక ట్రయాంగిల్ని తీసుకున్నాము, ఆ ఫ్లేక్. నెక్స్ట్ వన్ కోచ్ స్నోఫ్లేక్. So here how the triangle is changed into the star type. So in this way it is a changing. Here first how many sides? 3 sides. Now here it is, can you say it is like a M shape? It is M shape and this is one M shape and this is one shape. 1 2 3 4. Like this M also 4 and this M is also 4, totally 12 sides. And this also if you are counting like this become 148, 192 and so on. So this is called as a Koch snowflake sequence. What here the pattern ఏంటంటే ఈచ్ లైన్ సెగ్మెంట్ని మనం బంప్ లాగా చేసినప్పుడు 4 times ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రీవియస్ నంబర్ ఈజ్ మల్టిప్లయింగ్ బై 4 టు గెట్ ద నెక్స్ట్ నంబర్. సో దిస్ ఈజ్ ఓన్లీ Koch snowflake pattern. Previous number is multiplying by 4 to get next sequence number. So with this first one is completed. Next second problem. Try and redraw each sequence in table 3 in your notebook. Can you draw the next shape? So first one enti redraw cheyalanta all the shapes. Second one emo can you draw it or not? Yes or no cheppali. Next why or why not? గీస్తే ఓకే, గీయకపోతే రీజన్, గీయకపోతే రీజన్ చెప్పాలి. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు రైట్ రీజన్ రాయాలి.
నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేది రూల్ కూడా రాయాలన్నమాట. సో వన్ బై వన్ ఆఫ్టర్ ద అదర్ ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ టేక్ ద రెగ్యులర్ పాలిగన్స్. సో రెగ్యులర్ పాలిగన్స్ని ఎలా డ్రా చేయాలో ఐ హ్యావ్ కెప్ట్ దట్ డాట్స్. ఈ డాట్స్ని డ్రా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఈక్వల్ సైడ్స్ వచ్చేటట్టు మనం పెట్టాలన్నమాట. హెక్సాగాన్కి లుక్ ఎట్ దిస్ ఇన్ దిస్. సో దిస్ ఈస్ ద ఫైవ్ సైడ్స్కి మనకి ఎలా ఉంది, ఇట్స్ అ హీప్ లాగా అనిపిస్తుంది కదా. అదే హెక్సాగాన్కి ఎలా ఉంది చూడండి, పైన ఇంత బాటమ్ ఈజ్ సేమ్ బట్ టాప్ బికమ్స్ ఫ్లాట్గా అనిపిస్తుంది, రైట్, ఫ్లాట్గా. దిస్ ఈజ్ హెక్సాగాన్ 6 sides. మళ్ళీ 7 sidesకి చూడండి, దిస్ ఈజ్ అ బేస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అప్ దెన్ ఇట్ బికమ్స్ హీప్ లాగా వచ్చిందనమాట. అది మళ్ళీ ఆక్టాగాన్కి చూడండి, మళ్ళీ ఫ్లాట్ లాగా వచ్చింది. మీరు స్కేల్తో పెన్సిల్తో గీసేటప్పుడు కరెక్ట్గా వచ్చింది. అండ్ ట్రై టు కీప్ ద డాట్స్ ఇన్ ఈక్వల్ లెంత్లో ఉండేటట్టు మనం చేయాలి. ఇక్కడ చూడండి ఫ్లాట్ వచ్చింది. సో అలాగే నోనాగోన్ మీన్స్ 9 pointsతో 9 sides డ్రా చేయగలము. డెకాగోన్ అంటే 10 pointsతో 10 sides. నెక్స్ట్ షేప్ అని అడిగాడు. నెక్స్ట్ షేప్ అంటే ఏంటి, 11 sides ఉండాలి. సో 11 sides. లుక్ ఎట్ దిస్ 1 2 3 4 5 6 7 8 9 10 11. So this is 7-sided polygon. Now here we can draw the next shape. అదైపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి మనం, yes or no, yes I can draw it. తర్వాత రూల్ ఏంటో చెప్పాలి. ఇక్కడ సీక్వెన్స్ ఏంటి అంటే, సీక్వెన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 4 5 6 7 and so on. కౌంటింగ్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 3. And the rule ఏంటి, రూల్ ఈజ్ number of sides for the next polygon. నెక్స్ట్ పాలిగన్కి వచ్చే సైడ్స్ అనేది 1 side is increasing. That is the rule. Now we'll see the second shape. What is the second shape? Complete graphs. ఇక్కడ కంప్లీట్ గ్రాఫ్స్లో మనం దీని గురించి డిస్కస్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అదేంటంటే యూనిక్ లైన్ సెగ్మెంట్. యూనిక్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి, ప్లీజ్ మైండ్ దిస్, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ మనం గీయగలము. ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉంది, ఎన్ని లైన్ సెగ్మెంట్స్ గీయగలము, ఒకే ఒకటి గీయగలము. అది ఈ సైడ్ ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తుంది. సో ఐ కెన్ సే దట్ యూనిక్ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏబి. కెన్ ఐ సే బి టు ఏ ఆల్సో నేను డ్రా చేసాను, సో బిఏ ఆల్సో ఈజ్ అ యూనిక్ లైన్ సెగ్మెంట్ అని చెప్పగలనా? లేదు. ఎందుకని, ఒకసారి కనుక డ్రా చేస్తే మళ్ళీ దాని మీద రీడ్రా అనేది ఉండకూడదు అనమాట. సో ఏ నుంచి బికి ఇలా ఒకే ఒకటి డ్రా చేయగలిగితే దాన్ని యూనిక్ లైన్ సెగ్మెంట్ అంటారు. సో ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 2 points 3 points 4 points 5 points 6 points. సో నెక్స్ట్ వచ్చేది ఎన్ని పాయింట్స్తో గీయాలి, ఎస్ 7 pointsతో గీయాలి. అది మనకి ఏమవుతుంది, నేమ్ ఆఫ్ దిస్ పాలిగన్ సెప్టాగాన్. సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సెప్టాగాన్ మీన్స్ 7 కాబట్టి చూడండి ఇది హీప్ లాగా వచ్చిందనమాట. ఈ 7 sides ఇప్పుడు మనం యూనిక్ లైన్ సెగ్మెంట్స్ గీయాలి. సో ఆల్రెడీ గీసే ఉంది, అయినా నేను ఒకసారి గీస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ సెగ్మెంట్ 1 2 3 4 5 and 6 ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ పాయింట్ నుంచి తీసుకొని ట్రై చేయండి. 1 2 3 యూనిక్ లైన్ సెగ్మెంట్స్ 4 and 5. This is the 5 plus ఈ పాయింట్ నుంచి 1 2 3 4. సో 4 plus ఈ పాయింట్ నుంచి 1 2. సో 2. ఓకే 1 2 3. Next this point 1 2.
సో ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పాయింట్. సో ఇప్పుడు టోటల్గా మన ఆల్ యాడ్ చేస్తే ఏమొస్తుంది 21 వస్తాయి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి 1 3 6 6 10 15 21. So what are these sequence? This sequence is 1 3 6 10 is a triangular numbers. So ఇక్కడ రూల్ ఏమవుతుందంటే increases 1 point, increases 1 point. ఈ 1 point ఇంక్రీజ్ చేసాక ఏం చేసాము అంటే యూనిక్ లైన్ సెగ్మెంట్స్ గీసాము. By increase 1 point for the next shape, by drawing unique line segment from each point, we got triangular number sequence. Unique lines గీయడం వల్ల మనకి triangular number sequence అనేది ఫామ్ అయిందనమాట. సో నెక్స్ట్ షేప్ చూద్దాం, స్టాక్డ్ స్క్వేర్స్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ స్టాక్డ్ స్క్వేర్స్. మనకి స్క్వేర్స్ ఎలా వచ్చాయి, ఇక్కడ ఒక స్క్వేర్ని తీసుకున్నాను. ఇలాంటి స్క్వేర్స్ ఎన్ని తీసుకున్నాను నేను 4 స్క్వేర్స్ తీసుకున్నాను. 4 స్క్వేర్స్ తీసుకొని దాని తర్వాత ఒకదాని పైన ఇంకొకటి ప్లేస్ చేశాను. అప్పుడు నాకు ఎన్ని వచ్చినాయి 4 వచ్చాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటి రోస్ 2 rows 2 columns 2 by 2 is equal to 4 number of squares. In the same way 3 rows 3 columns it becomes 9. 4 rows 4 columns become 16. 5 rows 5 columns become 25. Next వచ్చే సీక్వెన్స్ నంబర్ ఏదో చెప్పగలరా? Yes, it is 6 by 6. So 6 by 6, look at here. Rows, number of rows 1 2 3 4 5 6. Number of columns 1 2 3 4 5 6. So 6 6 are 36. So this now next shape can you draw? Yes, I can draw that. Now what is the rule? Rule enti ante asli sequence enti 1 4 9 16 anedi. So 1 4 9 16 anedi square number. Next, what is the rule? Rule ఏంటంటే number of rows into number of columns it becomes total number of squares అయ్యాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే increase 1 row and 1 column. ఇక్కడ ఒక రోని పెంచాము, ఒక కాలమ్ని పెంచాము. Then we got the square numbers. Okay. Next shape. Triangular, stacked triangles. Look at this stacked triangles. First one 1 is there. Second one లో మనకి 2 rows ఉన్నాయి. Each row లో 3 1 ఉంది. అంటే 1 plus 3 is equal to 4. ఇక్కడ 5 triangles 1 2 3 4 5 5 1 2 3 1. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5 ట్రయాంగిల్స్ని ఇలా అరేంజ్ చేశాను. నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్ని అరేంజ్ చేశాను. 1 ట్రయాంగిల్. టోటల్లీ ఇక్కడ 1 plus 3 plus 5 becomes 9. 1 plus 3 plus 5 plus 7 becomes 16. In the same way, if you are doing here without counting, can you say, yes, this is 9, 7, 5, 3, 1. So total of these numbers, it become 25. So what are these 1, 4, 9, 16, 25? Yes, these are square numbers. So drawing vachesi next shape drawing is 6 line. We have to draw first row, second row, third row, fourth row, fifth row, sixth. And draw these lines. We got the triangles, stacked triangles. So this is about that 1 4 9 16 25. These are the square numbers. Next, what is the rule? Rule ikkada emaindi ప్రతిసారి కూడా ఒక రో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎటు సైడ్ ఇంక్రీజ్ అవుతుంది? బేస్ సైడ్. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ని బేస్ చేసుకొని అవుతుంది. సో అదే రాశాను. నెక్స్ట్ షేప్ హ్యాస్ 1 more row of triangles. Next shape has increasing 1 more row of triangles. ఆ 1 more increase ఎలా చేశాను? which is consecutive of odd number of triangles. ఇక్కడ వచ్చేది నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్. Now add up odd numbers gives square number. ఇలా odd numbers ని add up చేశాను అనుకోండి, అవి ఏమయ్యాయి? స్క్వేర్ నంబర్స్ అయ్యాయి. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్ వన్, కోచ్ స్నోఫ్లేక్.
సో రీడ్రా అంటే ఫస్ట్ ఇది డ్రా చేయగలము, ఇది డ్రా చేయగలము, ఇది కూడా కొద్దిగా డ్రా చేయగలము. బట్ ఈ రెండింటిని డ్రా చేయడానికి మనకి అవ్వదు. ఎందుకని అంటే వీ కెన్ గెట్ నెక్స్ట్ షేప్ బై డ్రాయింగ్ ఈచ్ లైన్ సెగ్మెంట్ ఇంటూ ఈ షేప్లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని ఇలా చేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ సో ఈ షేప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్ సెగ్మెంట్ని మళ్ళీ ఇలా మార్చాలన్నమాట. ఈచ్ లైన్ సెగ్మెంట్ని బంప్ లాగా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చేస్తే నెక్స్ట్ షేప్ వస్తుంది, దాన్ని ఇలా చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఇవి స్ట్రైట్ లైన్ లాగా అనిపిస్తున్నాయా చూడడానికి? లేదు, ఇట్స్ లైక్ అన్ ఆర్క్ షేప్లో అనిపిస్తున్నాయి అనమాట. మనకు కావాల్సింది ఏంటి? త్రూ లైన్ సెగ్మెంట్స్ వీ హ్యావ్ టు డ్రా. సో వాట్ ఐ కెన్ సే, నో ఐ కెనాట్, no I can't draw. ఎందుకు అంటే we can get next shape by drawing each line segment into bump shape. By continuing like this we get difficult to draw on the paper. It is very difficult and becomes a arc వచ్చేస్తుంది. సో వీ కెనాట్ డ్రా నెక్స్ట్ షేప్. ఇక్కడ రూల్ ఏంటంటే ఫస్ట్ వన్ మనకి 3 sides ఉన్నాయి, నెక్స్ట్ వన్ కౌంట్ చేస్తే 12 sides అయ్యాయి, నెక్స్ట్ వన్ 48 అయినాయి, నెక్స్ట్ వన్ ఇంకా డీప్గా కౌంట్ చేస్తే 192 అయినాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ నంబర్ అనేది 4 times అనేది ఇంక్రీజ్ అవుతుంది. 4 times, నాట్ 4 నంబర్, 4 times ఈజ్ ఇంక్రీజింగ్. చూడండి, కౌంట్ చేయండి. ఇక్కడ ఇది ఒక ఎం షేప్ అయింది, ఇది ఒక ఎం షేప్ అయింది, ఇది ఒక ఎం షేప్ అయింది. 1 2 3 4, ఇక్కడ కూడా 1 2 3 4. సో హియర్ ఆల్సో 1 2 3 4. టోటల్గా కౌంట్ చేస్తే మనకి 12 వచ్చింది. ఇన్ ద సేమ్ వే it is multiplying by 4 to get the next sequence number. To get next sequence number, line segments multiply previous number with the 4. To get next number of sequence number, to get next sequence number, we should multiply by 4. That's it. To get next sequence number, we should multiply by 4 the previous number. Thank you.